హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు అంటే రొటీన్గా కాకుండా వేరేగా శారీ పెట్టికోట్తో ఎలా కుట్టాలో కట్ చేయటం కుట్టడం చూపిస్తాను. ఇది ఆదిదండి శారీ పెట్టికోట్. ఇలా ప్రిల్స్ ఉన్నాయి, కింద ప్రిల్స్ ఉన్నాయి కావాలంట. ఆ టైప్ కావాలని అడిగారు. కానీ అసలు పెట్టికోట్ ఎలా కట్ చేయాలో మామూలుగా కుట్టడం అలాగో చూపిస్తాను. ఈ పెట్టికోట్ని 4 మడతల మీద వేసుకోవాలన్నమాట. ఈ క్లాత్ని అంటే హైట్ని బట్టి పొడవు తీసుకుంటారు. ఇది 33 అంటే మధ్యలో పైన నడుం పట్టి కింద కుచ్చు కాకుండా 33 తీసుకున్నాను, కింద మధ్యలో పార్ట్ వరకు. దానికి ఆ క్లాత్కి అటువైపు నుంచి ఒక 6.5, కింద వైపు ఏమో ఇటువైపు నుంచి ఒక 6.5 మార్క్ చేసుకొని ఆ క్రాస్గా అటు ఇటు పట్టుకొని క్రాస్గా మడత వేసుకోవాలి. ఇలా వస్తుంది క్రాస్గా మడత వేసుకుంటే. కరెక్ట్గా ఇటు ఒక 6.5, అటు ఒక కొంతమంది 6 పెట్టుకోవచ్చండి. అంటే సన్నగా ఉండటం లావు దాన్ని బట్టి ఉంటుంది. 6 కానీ 6.5 కానీ అలా పెట్టుకోవచ్చు. ఇది క్లాత్కి అటు సైడు ఒక వైపు రైట్ సైడ్ అయితే ఇటువైపున లెఫ్ట్ సైడ్న 6.5 మార్క్ చేసుకుని ఆ క్రాస్గా మడత ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకుని ఆ క్రాస్ వరకు అలానే కట్ చేయాలి. ఇది క్లాత్ చాలా మందంగా ఉందండి. అంటే ఇది పాపులర్ కాదు, దాన్ని ఏదో అంటారు, కేస్మెట్ ఏదో అంటారు, ఆ క్లాత్ అంట. చాలా గట్టిగా ఉంది, అన్ని పొరల్లో దిగట. ఇది ఇలా ఈ వైపు నుంచి క్రాస్గా ఉంది కదా, అక్కడ కట్ చేయాలి స్ట్రైట్గా. స్ట్రైట్గా పౌడర్ మొత్తం కట్ చేయాలి. తర్వాత నడుం పట్టీకండి. నడుం పట్టీకి 4 అంగుళాలు వెడల్పు, అడ్డంగానేమో నడుం పొడవేమో 18 పెట్టాను. దాన్ని కట్ చేస్తున్నాను అనమాట. నా వెడల్పు నడుము వెడల్పు అనమాట. పట్టీ వెడల్పు 4 అంగుళాలు, చుట్టుకొలతేమో 18 అంగుళాలు. ఇది కట్ చేసినాక ఇలా ఉంటుంది నడుము పట్టి. సేమ్ ఇంకా కింద కుచ్చు కూడా కావాలన్నారు కదా వాళ్ళు. ఆ కుచ్చు కోసం మిగిలిన దానిలోది ఒక్కొక్కటి 4 అంగుళాల వెడల్పున పీసులు కట్ చేశాను. ఎన్ని వస్తే అన్నీ కట్ చేసేసి కుట్టాను అన్నమాట. కుచ్చు పెట్టుకోవడానికండి. ఇది కింద కుచ్చు కోసం అన్ని మొక్కలని అటాచ్ చేసి చిన్నగా ముందు కుచ్చు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కట్ చేసుకున్నాం కదా, ఆ చీర ఆ లంగా క్లాత్ని ఒక పెద్ద పీస్కి చిన్న పీస్ సైడ్ అనమాట. అంటే చిన్న పీసు ఒక మధ్యలోకి పెద్ద పీస్ వచ్చేటట్టు అటువైపు ఇటువైపు చిన్న పీసులు రావాలి. ఈ అంచులు చూపించే కదా, ఇప్పుడు అంచులు 2 ఓపెన్గా ఉండాలి, ఓపెన్ వైపుకి రావాలి. కట్ చేసినవి మాత్రం కుట్టడానికి అనమాట. అలా చేసిన వైపు కుడితే పీసులు లేకుండా ఉంటాయి. అందుకని చెప్పి కట్ చేసిన వైపు కుట్టేసేయాలన్నమాట. దానికి ఇటు ఒకవైపు మొక్క కుట్టాం కదా చిన్న పీసు, ఇటువైపు రెండో వైపు మళ్ళీ ఇంకో చిన్న పీసు రెండో వైపు కుట్టాలి. ఇలా ఇంకో పార్ట్ ఉంది కదా మధ్యలో, ఇంకో పెద్ద పీస్ కూడా వస్తుంది. దాన్ని కూడా అలాగే కుట్టిన తర్వాత ఈ 2 పీసులని జాయింట్ చేయాలి. అంటే దీనికి ఒకదానికి ఒక 3 పీసులు వస్తాయి, రెండో దానికి ఇంకో 3 పీసులు వస్తాయి. ఆ 3 కలిపి 6 పీసులు జాయింట్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు నడుం పట్టీ కుట్టాలి. నడుం పట్టీ ఇలా పెట్టి
మధ్య మధ్యలో అంటే ఈ కింద ఉన్నది లంగా క్లాత్ ఎక్కువ ఉంటుంది, నడుము పట్టి కన్నా ఎక్కువ ఉంటుంది. అందుకని అక్కడక్కడ చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటా అది మొత్తం కుట్టాలన్నమాట. నడుము పట్టి పైన పట్టి ఎంత ఉందో అంత కుట్టాలి. తర్వాత కింద కుట్టేసిన తర్వాత మళ్ళీ దాన్ని మడత పెట్టి పై వైపున మడత పెట్టి ఇలా మడత పెట్టి కుట్టేస్తే నడుము పట్టి అయిపోతుంది. ఇది వేరే వీడియోలో చూపిద్దామని ఆగానండి. ఇక్కడ తర్వాత కుచ్చులు ఇలా కుట్టేసేసి వేసేసాను. ఇది వీడియో లెంతీ అయిపోతుందని కుచ్చులు కుట్టడం చూపించలేదు. మీకు ఇవి కొంచెం అన్నా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికి బొందు అండి, ఇది లంగా కట్టుకోవడానికి బొందు, కింద కుచ్చు ఆ రెండు చూపించలేదు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.